హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం బృందావనం సీరియల్ 12th పార్ట్లోకి వచ్చేసాం. కథలోకి వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఇంకా కథలోకి వెళ్ళే ముందు ఇంకో చిన్న మాట చెప్తాను. ముందు జరిగిన సిరీస్ ఏది నేను కంటిన్యూషన్ చేయట్లేదు. మీకు దీని కంటిన్యూషన్ కావాలంటే ముందుది చూసి తర్వాత వెనక్కి రండి, ఓకేనా? అప్పుడే మీకు అర్థమైపోయింది. రాధికకి ఇలాంటివన్నీ కొత్త. తను కూడా నమస్కారం చేయాలేమో అనుకుని ఒక అడుగు ముందుకు వేసి వంగబోయింది. వెంటనే గట్టిగా జబ్బ పట్టుకొని ఆపింది పార్వతి. ఆ పట్టుకోవడంలోనే ఆమెకి రాధిక మీదున్న కోపం కసి తెలుస్తూ ఉన్నాయి. రక్తం గట్టకట్టుకుపోయినట్టు అవడంతో అబ్బా అని బాధతో చెయ్యి విదిలించుకొని కమిలిన చోట గట్టిగా అరచేత్తో రుద్దుకుంది. ఇద్దరు ఒక్కసారి అలా కాళ్ళ మీద పడకూడదని కూడా తెలియదు కాబోలు ఈ పిల్లకి. బొత్తిగా పద్ధతులు సాంప్రదాయాలు నేర్పించినట్టు లేరు. ఏదైనా పెంపకాన్ని బట్టి ఉంటుందిలే. కంగుమన్న గొంతుతో అక్కడున్న వారందరూ వినాలన్నట్టే అంది. ఇదివరకటి రాధిక అయితే పార్వతి మాటలకి టపీమని జవాబు చెప్పేది. కానీ ఒక కుటుంబం సవ్యంగా సాగాలంటే ఎంతో వివేకము ఓపిక కావాలని ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. ముఖ్యంగా మేనత్తని ఇబ్బందిలో పడేసే పని ఏది చెయ్యదలుచుకోలేదు. అందుకే మౌనం వహించింది. ఆవిడ ఇంకా ఊరుకోలేదు. ఏరా, నువ్వు ఇంకా ఏ పని మీదో పూర్ణిమతోనో బయటికి వెళ్ళి ఉంటావనుకున్నాను. ఈ పిల్లని వెంటేసుకొని వెళ్ళే పని ఏంట్రా? చనువుగా మందలించింది అనంతని. ఆవిడ మాటలు అక్కడున్న వాళ్ళందరికీ ఎబ్బెట్టుగా తోచాయి. ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నారంతా. రాధిక మౌనంగా మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయింది. చుడీదార్ చేతిని పైకి లాగి చూస్తే ఎర్రగా 2 వేళ్ల ముద్రలు తెల్లటి చేతి మీద కనిపించాయి. రక్తం గూడు కట్టుకొని పోయింది. కొబ్బరి నూనె తీసి రాసుకుంటుండగా గౌరీ గదిలోకి వచ్చింది. ఆమె అంతేనమ్మాయి గోరు. ఇష్టమైతే నెత్తినెట్టుకుంటారు, లేకపోతే పురుగుని విదిలించినట్టు విదిలిస్తారు. ఓసారి ఏమైందో తెలుసా? మీ అత్తమ్మ గోరి అత్తగారు మంచంలో ఉన్నప్పుడు ఈ అమ్మ వచ్చింది. ఉన్నట్టుండి వాళ్ళమ్మ మీద ప్రేమ ముంచుకొచ్చిందో లేక మీ అత్త మీద కోపం ముంచుకొచ్చిందో తెలియదు కానీ మా అమ్మని సరిగ్గా చూడటం లేదు నువ్వు అని ఇంతెత్తున ఎగిరింది. మా అమ్మని నేను బంగారంలా చూసుకుంటాను అని అప్పటికప్పుడు ముసలావిడిని లేపి తలంటు పోసింది. మా అమ్మకి మంచి తిండి పెట్టడం లేదు అని పోట్లాడి పద్యం అన్నా వినిపించుకోకుండా పాయాసం వండి పెట్టింది. అంతే, ఆ రాత్రికే ముసలమ్మ వాతం కమ్మి చచ్చిపోయింది. ముసిముసిగా నవ్వుతూ చెప్పింది గౌరీ. ఏమిటే ఆ కొక్కిరాయి మాటలు? గద్దింపు స్వరం వినిపించటంతో ఇద్దరు గుమ్మం వైపు తిరిగారు. గుమ్మంలో విశాల నిలబడింది. గౌరీ కిందకు వెళ్ళి ఈ కవరు పార్వతికి ఇచ్చిరా చెప్పటంతో గౌరీ నాలిక ఖర్చుకొని విశాల చేతిలోని ప్యాకెట్ అందుకొని కిందికి వెళ్ళింది. పార్వతి చెడ్డది కాదమ్మా, కానీ మనసులో ఏదన్నా పడితే సాధిస్తూనే ఉంటుంది. దానివల్ల ఎదుటివారిని ఎంత బాధ పెడుతుందో అర్థం చేసుకోదు. ఒకరు చెబితే వినదు. అహంకారం ఎక్కువ. నువ్వే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చెడ్డవాళ్ళెవరూ ఉండరు. అహంకారం పరిస్థితుల వల్ల అలా ఉంటారంటావు. అయితే ఈ పరిస్థితికి తలంచుకొని నేనే ఎందుకు ఓర్పుగా ఉండాలి అనుకుంటే స్వరంలో కోపం ధ్వనించిన ప్రశ్నలో ఆలోచన ఉంది. విశాల నవ్వింది. నువ్వెలా అనుకుంటే అలాగే ఉంటుంది. అవసరాలే అన్నీ నేర్పిస్తాయి. నా సంగతి చెప్తాను. మీ మామయ్య కృష్ణుడి పటంలో వెనకాల నిలబడి ఉండే గోవులాంటి వారు. దేవుడి ఆవు తన్నదు, పాలివ్వదు అన్నట్టు ఆయనకు నా గురించి పట్టదు. ఎన్నోసార్లు విసుగుపుట్టి ఈ సంసారం వదిలేద్దామనిపించేది. సరదాలు సంతోషాలు లేవని కావు. అవన్నీ ఆయన కావాలనుకున్నప్పుడే ఉండాలి. పెద్ద కష్టాలేవి ఉండేవి కావు. అలా అని కానీ ఏదో కోల్పోతున్నట్టుగా ఉండేది. అది నా అస్తిత్వం. నేను స్వేచ్ఛగా నా మనసులో మాట చెప్పుకోలేను. మగాళ్ళ ఫ్రస్ట్రేషన్ని అహంకారాన్ని భరించే శక్తి ఆడవాళ్లకు ఉండాలి. కానీ
ఆడవాళ్ళు స్వతంత్ర అభిప్రాయాలు చెబితే మాత్రం తట్టుకోలేరు. అలాగే నా నోరు మూతపడింది. దాన్ని అలుసుగా తీసుకుంటుంది పార్వతి. నా మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది. పిల్లల భవిష్యత్తు కోసం అన్నీ ఓర్పుతో సహించాను అని పెద్ద పెద్ద మాటలు చెప్పలేను, కానీ వాళ్ళ పెంపకంలో, వాళ్ళ ప్రేమతో నాలోని లోటు పూర్తిగా భర్తీ అయిపోయింది. మనిషి తనకి ఎటువంటి వ్యక్తిత్వం ఉన్నా ఉన్నదున్నట్టుగా అంగీకరించి ప్రేమించే తోడు ఉండాలని నేను అనుకుంటాను. అలా నా పిల్లలు నన్ను ప్రేమించారు. వాళ్ళకి అమ్మ ఏది చేసినా సూపర్. అమ్మ చెప్పిందంటే మన కోసమే. అమ్మ వల్ల ఏదైనా ఇబ్బంది కలిగినా పోన్లే మన అమ్మే కదా, అమ్మ మంచిది. ఇలా నన్ను పూర్తిగా మార్చేశారు. నాలో రవ్వంత అసంతృప్తి కూడా మిగల్లేదు. పిల్లలు తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలని పెద్ద పెద్ద మాటలు అంటుంటారు కొందరు, కానీ నా విషయంలో మాత్రం నేను వాళ్ళకే రుణపడి ఉన్నాను. వాళ్ళు నా జీవితంలో వెలుగుని నింపారు. ఓర్పు దానంతటా అదే వచ్చేసింది. వయసు పెరిగే కొద్దీ ఎవరు ఎవరికీ సొంతం కాదన్న సత్యాన్ని జీర్ణించుకునే శక్తి వచ్చింది. ప్రేమను పంచడం వరకే మన చేతుల్లో ఉంది. దాన్ని పొందేవాళ్ళు ఎలా ఉండాలి అని నిర్ణయించే అధికారం మాత్రం మనకి లేదు. ఇది తెలిస్తే ఓర్పు దానంతట అదే వస్తుందమ్మా అని చెప్పింది విశాల. విశాల చెబుతూ ఉంటే రాధిక విస్మయంగా వింటూ ఉంది. ఓర్పు అంటే బలవంతుల్ని ఎదిరించలేక నోరు మూసుకొని ఉండటం అనుకునేదాన్ని, కానీ దానికి ఎంతో ఆత్మబలం ఉండాలన్నమాట. రాధిక మనసులో ఆ ఊహ మెదులుతూనే మేనత్త పట్ల గౌరవం రెట్టింపైంది. అమ్మాయి, నేను ఈ గదిలోనే పడుకుంటాను. మీ నాన్నకి ఏసీ పొద్దుట. నేను ఉడికిపోతున్నా ఆ గదిలో. హాయిగా మీతో పాటు ఇక్కడే పడుకుందామని వచ్చా అంటూ పార్వతి గదిలోకి వచ్చింది. డబుల్ కాట్ బెడ్ మీద రాధిక, బుజ్జి పడుకుంటున్నారు. గోడవారుగా ఉన్న దివాన్ మీద బుజ్జి పడుకుంటుంది. నీకిక్కడ మంచం లేదు కదమ్మా, పోనీ నువ్వు ఈ దివాన్ మీద పడుకో, నేను వేరే గదిలో పడుకుంటాను బుజ్జి అంది. ఏం పర్వాలేదు, నేను హాయిగా చాప పరుచుకొని కింద పడుకుంటాను. మీరు ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దుకోండి. నేను పడుకుంటానంటే మీకేంటి నొప్పి అంది శ్రేష్గా రాధిక వైపు చూస్తూ. రాధికకి ఆవిడ పన్నాగం అర్థమైంది. అనంత గది పక్కనే ఉంది కాబట్టి ఆమె కాపలా కాయడానికి వచ్చిందన్నమాట. ఆవిడ పిచ్చితనానికి రాధికకి నవ్వొచ్చింది. నిజంగా తప్పు చేయాలనుకుంటే వీళ్ళ ప్రయత్నాలు ఆపుతాయా? ప్రతి నిమిషం ఎలా కాపలా కాస్తారు? మాకేం ఇబ్బంది లేదు పిన్ని, మీరు ఇక్కడే పడుకోవచ్చు అంది మనసులో భావం పైకి కనపడనీయకుండా. అదే మొదటిసారి రాధిక జీవితంలో లోపల చిరాకుని అణుచుకొని పైకి నవ్వుతూ మాట్లాడటం, అబద్ధాలు చెప్పడం కూడా ఇలానే మొదలవుతుంది కాబోలు అనుకుంటూ పక్కకు తిరిగి పడుకుంది. రాధిక నిద్రపోవాలని ప్రయత్నించింది, కానీ నిద్ర పట్టలేదు. గుర్ర్ గుర్ర్ అంటూ ఒక్కటే శబ్దం. పార్వతి పెదవులు, చెంపలు, భారీగా ఉన్న పొట్ట, రైలింజన్ కూత పెట్టినట్టున్న గురక దెబ్బకి అదిరిపోతున్నాయి. బుజ్జి బుల్లికి గురకగోల అలవాటులా ఉంది. హాయిగా ఒళ్ళెరక్కుండా నిద్రపోతున్నారు. నెమ్మదిగా తలుపు తట్టిన చప్పుడు. ఆ వెంటనే రాధి అన్న పిలుపు. అనంత్ ఆ గొంతుని 1,000,000 మందిలో కూడా గుర్తుపట్టగలదు. వెంటనే లేచి కూర్చుంది. కాలికి అడుగు దూరంలోనే పార్వతి పడుకొని ఉంది. నెమ్మదిగా ఆవిడని తప్పించుకొని వచ్చేలోపే మళ్ళీ రాధి అంటూ పిలిచాడు. మహానుభావా, నీకు ఆడవాళ్ళ ఇబ్బందులు తెలియవు, మళ్ళీ పెద్దగా పిలవకు అనుకుంటూ గబగబా తలుపు తీసుకొని వెళ్ళి తిరిగి చప్పుడు కాకుండా దగ్గరకు వేసుకుంది. పడుకొని లేవడం వల్లేమో జుట్టుకి వేసిన బ్యాండు జారిపోయి చిందరవందరగా భుజాల మీద, చెంపల మీద పరుచుకొని ఉంది. ఏమిటో చెప్పు అనంత్. నిద్రమత్తు వల్ల కంఠంలో కొత్త బరువు, వంపు తిరిగిన కనురెప్పలు వాలిపోతున్నాయి. మంచులో తడిసిన తెల్లని మల్లె పువ్వులా ఉంది. హలో. అలాగే చూస్తూ నిలబడిపోయిన అనంత్ రాధిక మొహం మీద చిటిక వేయటంతో ఉలిక్కిపడ్డాడు. ఏమిటో చెప్పు రెట్టించింది. ఇంకా పడుకోలేదా అని అడిగాడు. బాగుంది. రాధిక అందంగా నవ్వింది. ఇప్పుడు నిద్రలో నడుస్తూ వచ్చాననుకున్నావా అని అనంది. అనంత్ చిరునవ్వు నవ్వాడు. ఇంతకీ విషయం ఏమిటో చెప్పు అని అన్నాడు.
నాకు కాసేపటి క్రితం హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. అతను ఇంకా ఏం చెప్పబోతాడా అని రాధిక ముందుకు వంగి మోచేతిని కారిడార్ రైలింగ్పై ఆనించి చూస్తూ ఉంది. ఇంతలో ధన్మని ఒక్క ఉదుటున తలుపులు తెరుచుకున్నాయి. రాధిక వైపే కోపంగా చూస్తూ పార్వతి నిలబడి ఉంది. ప్లీజ్ అనంత్, నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టు. అతనికి మాత్రం వినపడేలా చెప్పి దాదాపు పరిగెత్తినట్టే వెళ్ళిపోయింది. ఆ తర్వాత అనంత్కి ఎన్నో మెసేజ్లు పెట్టింది. ఒక్కదానికి రిప్లై రాలేదు. పొద్దున లేస్తూనే అనంత్ కోసం చూసింది. ఎక్కడా కనిపించలేదు. అత్త, అనంత్ ఇంత పొద్దుటే ఆఫీస్కి వెళ్ళిపోయాడా? వంటగదిలో చేరి విశాలను అడిగింది. హైదరాబాద్ వెళ్లాల్సిన పనొకటి వచ్చింది. ఫ్లైట్ పట్టుకోవాలంటే వెంటనే బయలుదేరాలి అని 5:30కే కాఫీ కూడా తాగకుండా హడావుడిగా వెళ్ళాడు. ఇంతలా అడుగుతున్నావు, నీకేమైనా పనుందా అని అడిగింది. తల అడ్డంగా ఊపి బయటకు వచ్చింది. ఆ రోజు 10ంటికల్లా మీనాక్షి, మోహన్ రావు, మధు వచ్చారు. మీనాక్షికి, మధుకి సెలవులు అయిపోకముందే రాధికను తీసుకొని అట్నుంచటే సింహాచలం, అన్నవరం చూసుకొని హైదరాబాద్ వెళ్ళాలని వాళ్ళ ప్లాను. పార్వతి వాళ్ళను నామమాత్రంగా పలకరించి ఊరుకుంది. ఈవిడేదో చదువుకుని ఉద్యోగం వెలగబెడుతుందని టెక్కు అని పార్వతి మీనాక్షిని గురించి రుసరుసలాడితే బొత్తిగా మేనస్ తెలియని మేళం మీనాక్షి విసుక్కుంది. ఇంటి నిండా జనాలు ఉండటంతో గౌరీకి సాయంగా ఇంకో వంట మనిషి వచ్చింది. మీనాక్షి ఎప్పుడు ఉద్యోగం, ఇంటి పనితో విసుగు పుట్టి ఈ 2 రోజులు హాలిడేస్గా డిక్లేర్ చేసుకొని వంటింటి వైపు తొంగి చూడలేదు. పార్వతిని పిలవాలంటే భయం. ఒక పనికి 10 పనులు పురమాయిస్తుందని పై పనులు చూసుకోవడానికి విశాలకి సాయంగా పనులు అందిపుచ్చుకుంది రాధిక. మా ఇంట్లో గిన్నెలో నీళ్లు కింద పోయటానికి కూడా బద్దకిస్తుంది రాధిక. అలాంటిది దాని చేత పని చేయించడం నీకే చేతనైంది అక్కయ్యా అని మోహన్ రావు అంటే విశాల, రాధిక ఒకరి ముఖాలొకరు చూసుకొని నవ్వుకున్నారు. మరుసటి రోజు సత్యనారాయణ స్వామి వ్రతానికి ముందు రోజే కొద్దిమంది ముఖ్యమైన బంధువులు దిగారు. పలకరింపులతో పనులతో బిజీగా ఉన్న రాధికకి అనంత గురించిన ఆలోచన వదల్లేదు. ఫోన్ చేస్తే తీయటం లేదు. మెసేజ్లకి రిప్లై కూడా ఇవ్వటం లేదు అతను. వ్రతానికి ఈరోజు సాయంకాలం నుంచే సన్నాహాలు మొదలయ్యాయి. ఇంటి ముందు షామియానాలు, గుమ్మాలకి మామిడాకులు వెలిశాయి. హాల్లో సోఫాలు, టీపాయిలు పక్కకి సర్దించి వచ్చేవాళ్ళు కూర్చోవడానికి ఏర్పాట్లు చేశారు. 4 ఆడవాళ్లు బస్తాలతో బంతిపూలు గుమ్మరించి చకచకా దండలు గుచ్చి గుమ్మాలకి, గోడలకి బారులుగా కట్టి అలంకరించారు. ఇంటికి వచ్చేపోయే వాళ్ళు, నౌకర్లు ఏర్పాట్లు, అట్టహాసం చూసి మీనాక్షి ఆశ్చర్యపోయింది. ఒకప్పుడు దాదాపుగా బ్యాంక్రప్ట్ అయిపోయారన్నారు. ఇప్పుడు సంపాదన బాగా ఉన్నట్టుంది. తల్లి తండ్రి మాట్లాడుకోవటం రాధిక వింది. కానీ మీనాక్షి ఒక్కసారి కూడా డబ్బు ఉంది కాబట్టి మన అమ్మాయిని అనంతకిచ్చి చేస్తే లాంటి మాటలు మాట్లాడలేదు. పార్వతిని చూశాక రాధికకి తల్లిపై గౌరవం పెరిగింది. తెల్లవారుజాము నుంచే ఇంట్లో సందడి మొదలైంది. బాత్రూం తలుపులు తీసివేస్తున్న చప్పుళ్ళు, మాటలు వినిపిస్తున్నాయి. రాధిక బద్ధకంగా పక్కకు తిరిగి పడుకుంది. రాధి, 6 లేవవా? బుజ్జి తట్టి లేపేయటంతో విసుక్కుంటూ లేచింది. బెడ్రూమ్ బయట కారిడార్లో ఫోన్ మాట్లాడుతున్న గొంతుక విని రాధిక నిద్రమత్తు కాస్త వదిలిపోయింది. అనంత్ నిన్న ఎన్నింటికి వచ్చాడో? బెడ్ దిగి బట్టలు సరిచేసుకుని గబగబా కారిడార్లోకి వెళ్లేలోగా మనిషి మాయమయ్యాడు. ఆ రోజు రాత్రి ఏం చెప్పాలని వచ్చాడో అది మరీ ఇంపార్టెంట్ విషయం అయితే అంత ఉదాసీనంగా ఉండడు. రాధిక సమాధానపరుచుకుంది. నిజానికి అసలు విషయం ఏమిటో తెలుసుకోవడం కంటే ఈ వంకతో ఈసారి అనంతని కలవాలి, మాట్లాడాలి అన్న ఆరాటమే ఎక్కువగా ఉందన్న విషయం రాధికకి తెలియకపోలేదు. 9 గంటలకెల్లా ఆడవాళ్ళందరూ పట్టుచీరలు కట్టి పూలు, నగలు అలంకరించుకున్నారు. రాధికకి బుజ్జి చీర కట్టింది. రాధిక బుజ్జికి మేకప్ వేసింది. ఇద్దరు పక్కపక్కనే నిలబడి నిలువుటద్దంలో చూసుకున్నారు. మెడ బోసిగా ఉంది. నా దగ్గర ముత్యాల హారం ఉంది, వేసుకో అంటూ బుజ్జి వెనక్కి తిరగగానే రాధికకి చటుక్కున ఏదో గుర్తొచ్చింది. ఇప్పుడే వస్తానుండు అంటూ చీరను ఎత్తి పట్టుకొని అవస్థ పడుతూనే పరుగులాంటి నడకతో అనంత్ కోసం అతని రూంలోకి చూసింది. మెట్లు దిగి హాల్లో ఫ్యామిలీ రూంలో వెతికింది. గుమ్మంలో నిలబడి బయటికి తొంగి చూసింది.
దూరంగా లాన్లో కొబ్బరి చెట్ల కింద బెంచి మీద ల్యాప్టాప్ పెట్టుకొని కూర్చొని కనిపించాడు. కొబ్బరాకుల సందులో నుంచి నీరెండ అతని జుట్టుపైన పడి మెరుస్తూ ఉంది. రాధిక ఆయాసపడుతూ వెళ్ళి అతని పక్కన కూర్చుంది. అతను ముఖ్యమైన విషయం చూస్తున్నట్టుగా ఉన్నాడు. తల పక్కకి తిప్పలేదు. రాధిక అతని చేతి మీద గట్టిగా గిల్లింది. అబ్బా రాధి అని అన్నాడు. ఫోర్స్ కొట్టుకో, పిలుస్తుంటే వినిపించుకోవేం అని అంది. పిలిచావా? ఆశ్చర్యంగా అడిగాడు. పోనీ పిలవలేదనుకో, పక్కనే కూర్చున్న వాళ్ళని పలకరించాలని తెలియదా అని అడిగింది. ఇక అయ్యే పని కాదనుకున్నాడేమో. ల్యాప్టాప్ మూసేసి ఏమిటి అంటూ రాధిక వైపు తిరిగాడు. మరి నీకు ఇదివరకు గొలుసు ఇచ్చాను కదా, అది అది కావాలి గోముగ్గా అడిగింది. అతను రాధికని పైనుంచి కింది దాకా ఒకసారి పరీక్షగా చూశాడు. హఠాత్తుగా అతని కళ్ళల్లోకి చిలిపిదనం వచ్చింది. ఏం గొలుసు? అమాయకత్వం నటిస్తూ అడిగాడు. ప్లీజ్, అమ్మమ్మ గొలుసు, అత్తయ్య నాకిచ్చింది చూడు అది. అరెరే, దాన్ని నేనెలా నీకిస్తాను? అస్సలే బంగారం ధర చాలా ఎక్కువగా ఉంది అనేసి అన్నాడు. అనంత్ ఇంకెప్పుడైనా ఆట పట్టించుకొని ప్లీజ్ ఇప్పుడు నాకు గొలుసు కావాలి అంది. అవును, ఇలా ధైర్యంగా కూర్చొని మాట్లాడుతున్నావేంటి? అదిగో పార్వతత్త వస్తుంది, పారిపో అన్నాడు నవ్వుతూ. పార్వతత్త కాదు కదా, వాళ్ళ అత్త వచ్చినా నేను కదిలేది లేదు. ఆ గొలుసు ఇవ్వవా అని అంది. అప్పుడేదో నేను విలన్లా చూశానని నువ్వు చాలా ఫీల్ అయిపోయావుగా అన్నాడు. ప్లీజ్ అనంత్, ఇప్పుడు వేళాకోళం కాదు, అత్తయ్య ప్రేమతో ఇచ్చింది, నేను వేసుకోకపోతే బాధపడుతుంది. నీ ప్లేస్లో రాజేష్ ఉంటేనా ఈ పాటికి చెవులు మెలపెట్టి లాక్కునేదాన్ని. నువ్వు కాబట్టి ఆ పని చేయలేకపోతున్నా అని అంది. ఎందుకని? అనంత్ గొంతు సడన్గా సీరియస్గా మారిపోవడంతో కలవరపడింది రాధిక. చెప్పు, ఎందుకని? రాజేష్ కన్నా నేను దగ్గరవాణ్ణి కాదనా అని అన్నాడు. అంత సుటిగా అడిగేసరికి రాధికకి ఏం చెప్పాలో తోచలేదు. సంభాషణ దారి తప్పుతుందని భయపడి, మేమంటే యూత్, నువ్వంటే మిస్టర్ ఓల్డ్వి, మాకు నీతి సూత్రాలు బోధించి హెల్ప్ చేసే రోల్ నీది, అందుకని గౌరవం అన్నమాట. ఇక డిస్కషన్స్ ఆపి గొలుసు మాటలతో వాతావరణాన్ని తేలిక చేస్తూ అతని చెయ్యి పట్టుకొని పైకి లేపింది. తప్పదన్నట్టు లేచాడు అతను. రాధిక అతని వెనకాలే నడిచింది. అనంత గదిలో డ్రా తాళాలు తీసి గొలుసు ఉంచిన జిప్లాక్ కవర్ బయటికి తీశాడు. నువ్వు చాలా లక్కీ, నిన్ను ఎక్కువ ఏడిపించకుండానే ఇచ్చేస్తున్నాను అంటూ కవర్ని అందకుండా వెనక్కి పట్టుకున్నాడు. రాధిక మెరుపులా చటుక్కున జిప్లాక్ కవర్ లాక్కొని బయటకు పరిగెత్తింది. గుమ్మం దాటాక కాస్త దూరంలో ఎదురుగా వస్తున్న మనిషిని ధబీమని గుద్దింది. ఎదురుగా వచ్చిన ఆవిడ పార్వతమ్మ. ఆవిడ ఒక్కసారిగా రాధిక జబ్బ పట్టుకొని విసిరేసినట్టుగా లాగింది. ఈ కాలం పిల్లలకి ఒళ్ళు తెలియటం లేదు. గుడ్లురిమి రాధిక వంక, అనంత్ గది గుమ్మం వంక మార్చి మార్చి చూస్తూ కసురుకుంది. వ్రతానికి స్నేహితులు, సిటీలో ఉన్న బంధువులు వచ్చారు. బిజినెస్ పరిచయాలు ఉన్నవారిని మాత్రం పిలవలేదు. కేవలం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి మాత్రమే ఆహ్వానాలు వెళ్ళాయి. వ్రతం ప్రారంభమైన కొద్దిసేపటికి రాజారావు దంపతులు, పూర్ణిమ కూడా వచ్చారు. పుట్టింటి వారి తరపున మోహన్ రావు, మీనాక్షి బట్టలు పెడితే కాబోయే వియ్యంకులుగా రాజారావు గారు కూడా కట్నాలు చదివించారు. అనంత్ వారికి దగ్గరుండి మర్యాదలు చేస్తున్నాడు. రాధిక పూజ దగ్గర కావలసిన వస్తువులు అందిస్తూ ఓరకంట అనంత్ని గమనిస్తూనే ఉంది. వ్రతకథ పూర్తయ్యాక తీర్థప్రసాదాలు ఇచ్చారు. లాన్లో పందిరి కింద బఫే భోజనానికి లేచారు అందరూ. రాధిక, బుజ్జి, విశాల, సుధాకర్లకి చదివించిన కట్నాలు, గిఫ్టులు జాగ్రత్తగా చేసి గదిలో సర్దే పనిలో ఉన్నారు. చేతుల నిండా కవర్లు, గిఫ్ట్ బాక్సులు పట్టుకొని గదిలోకి వెళ్ళబోతూ రాధిక కిటికీ పక్కన ఆగింది. దూరంగా అనంత్, పూర్ణిమ మాట్లాడుకుంటూ కనిపించారు. అనంత్కి, పూర్ణిమకి హైట్లో కొద్ది అంగుళాలే తేడా. పక్కపక్కనే నిలబడితే జంట బావుంది అనిపించేట్టు ఉన్నారు. ఆ రోజు విశాల ఇచ్చిన చీరనే కట్టుకుంది పూర్ణిమ. చదువు, సంస్కారం, అందం, ఐశ్వర్యంతో పాటు అత్తగారి పట్ల గౌరవం కూడా చూపిస్తూ ఉంది. రాధికకి ఆ విషయం స్ఫురిస్తూనే మనసంతా అదోలా అయిపోయింది. అప్రయత్నంగా తన ఒంటి మీద చీరకేసి చూసుకుంది.
అది కూడా విశాల కొనిచ్చిన చీరే. ఇద్దరికి ఒకే రోజు ఒకే డిజైనర్ సెలెక్ట్ చేసింది. కానీ అది తనకంటే పూర్ణిమకే బాగా నప్పినట్టు తోచింది. అనంతు మాట్లాడుతున్న వాడల్లా తల తిప్పి రాధిక వైపు చూశాడు. అతను చిన్నగా నవ్వి కనుబొమ్మలు ఎగరేయటంతో పట్టుబడిన దొంగల తల తిప్పుకొని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పూర్ణిమ బయలుదేరే ముందు మీనాక్షికి, మోహన్ రావుకి పరిచయం చేశాడు అనంత్. పూర్ణిమ వినయంతో నమస్కరించడం, మీనాక్షి ముఖం వికసించడం రాధిక గమనిస్తూనే ఉంది. పూర్ణిమని ఎవరైనా ఇష్టపడతారు. అనంత్ సరదాగా చిలిపిగా మాట్లాడతాడు. కానీ గుండె లోపల ఖచ్చితంగా పూర్ణిమ కొలువై ఉంటుంది. అందులోనూ రాజారావు గారి కూతురు కదా. ఇంత వద్దనుకున్న ఆలోచనలు అనంత్ చుట్టూనే తిరుగుతున్నాయి. పూర్ణిమ వెళ్ళిపోయాక కూడా మీనాక్షి అనంత్ని కూర్చోబెట్టి అతని బిజినెస్ గురించిన వివరాలు అడుగుతూనే ఉంది. అతను ఓపిగ్గా అన్నిటికీ సమాధానాలు ఇచ్చాడు. అతను అటు వెళ్ళిపోగానే అనంత్ ఎంత బాగా ఎదిగిపోయాడు కదండి మోహన్ రావుతో అంది మీనాక్షి. అవునవును, చాలా పొడుగ్గా అయ్యాడు అనేసి అన్నాడు మోహన్ రావు. నేననేది పొడుగు గురించి మాత్రమే కాదు. హీ ఈజ్ గ్రోన్ యాజ్ అండ్ ఎఫిషియంట్ అండ్ నైస్ జెంటిల్మ్యాన్ అని తెలుగులో కరెక్ట్గా చెప్పడం నాకు తెలియదు అంది నవ్వుతూ. అవునవును, ఇలాంటి పొగడ్తలు ఇంగ్లీష్లోనే బాగుంటాయి. మోహన్ రావు కూడా నవ్వాడు. ఆ నవ్వు మీనన్నని చూసుకొని గర్వపడుతున్నట్టుగా ఉంది. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిరీస్ నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.